ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని కాఫెడ్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరై సర్పంచ్లను సన్మానించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ పల్లెల అభివృద్దికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని, ప్రతి పంచాయతీని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని చెప్పారు. రైతు బీమా, సన్నవడ్లకు బోనస్, 2 సంవత్సరాల్లో 77,000 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన ఎంపీ గారు కేంద్ర మంత్రిగా, అదే విధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఆనాడు ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. సరే, ఓపెనింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళ పేరు వచ్చింది, గవర్నమెంట్ మారింది. కానీ ఆనాడే పెద్ద ఎత్తున రోడ్లు కానీ, ట్రైబల్ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ మరి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు కేటాయించడం కోసం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ప్రేమతోటి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన ప్రాంతాలన్నింటి చేసి పైపులు వేసింది తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇంకా 8 కోట్ల 9 కోట్ల రూపాయలని అవి ఖర్చు పెట్టే విధంగా చేసి ప్రాజెక్టు దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి రోప్య తెగిపోయినటువంటిది కానీ, రైలింగ్ కానీ ఇది చేసే కార్యక్రమం. తర్వాత కాలువలు ఎప్పుడో ప్రాజెక్టు కట్టక ముందు కాలువలు తీసినటువంటి కాలువలు మొత్తం బూడిపోయి ఉన్నాయి. ఆ బుష్ కటింగ్ కింద చేసేటువంటి కార్యక్రమం ఒకటి మంత్రి గారిని చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ అక్కకి సంబంధించింది కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి ఉన్నది. తర్వాత మనం గవర్నమెంట్ మారినప్పుడు అవేర్నెస్ లో పెట్టమని చెప్పారు. భద్రాచలం కూరగాయల మార్కెట్ కానీ, ఈ కానీ ఆన్గోయింగ్ పూర్తి